జనవరి 10, 2026న నేను శని హోమం జరిపిస్తున్నానండి. శని హోమం నేను చెప్పేటువంటి ఈ 5 రాశుల వాళ్ళు జరిపించుకోవచ్చు. ఎందుకనంటే ఎప్పుడైతే శని తన సొంతింట్లో ఉంటాడో అప్పుడే శని భగవానుడు ఉన్నటువంటి కష్ట నష్టాలన్నిటిని పోగొట్టి మిమ్మల్ని అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండేటట్టుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు జనవరి 10న కుంభం నుండి శని మీనరాశిలోకి వస్తున్నాడు. శనికి సొంతిల్లు అయినటువంటి కుంభరాశి నుండి మళ్ళీ తన సొంతింటికి రావడానికి 30 సంవత్సరాల టైం పడుతుంది. ఇప్పుడు ఏళ్నాటి శని నడుస్తున్న కుంభరాశి వాళ్ళు గాని, మేషరాశి వాళ్ళు గాని, మీనరాశి వాళ్ళు గాని, అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుసు రాశి వాళ్ళు గాని, అష్టమ శని నడుస్తున్న సింహరాశి వాళ్ళు గాని, మెయిన్ గా 2026లో అదృష్టం తలుపు తట్టబోయే, మీ జీవితం మలుపు తిప్పబోయే తులారాశి వాళ్ళు, ఈ 6 రాశుల వాళ్ళు ఈ శని హోమం జరిపించుకోండి. ఎప్పుడైనా శని భగవానుడికి మనం ఓం శనేశ్వరాయ నమః అనుకుంటేనే శని భగవాన్ని, శనీశ్వర నాకు ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తొలగించి ఇప్పటికైనా నన్ను కష్ట నష్టాల బారి నుండి తప్పించి ఏదో ఒక మార్గం చూపించు దేవా అని శని భగవానుడి కృపకు పాత్రులవ్వాలి. మీరు ఖచ్చితంగా శని భగవానుడిని వేడుకుంటే తప్ప మిమ్మల్ని వదలడు.